తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగుతున్నాయి. చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇక భారీ వర్షాలతో మురిసిపోతున్న అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కుమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా చెరువులు నిండుకుండలా మారాయి. ఇక జగిత్యాల జిల్లా సారంగాపూర్ శివార్లోని బతుకమ్మ కుంట కట్ట తెగింది. ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. ఇవాళ జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక వరద ఉధృతికి దహేగా మండలంలోని కుంచివెల్లి సమీపంలో పీపీరావు ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండిపడింది. అత్యధికంగా సారంగాపూర్ మండలంలో 128.1 మిల్లీమీటర్లు, వెల్గటూరు మండలంలో 103.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 183.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలో పాకాల, రామప్ప, లక్నవరం, పాలెం ప్రాజెక్టు గణప సముద్రంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. మంజీరా నదిలోకి భారీగా వరద వస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ జలకళను సంతరించుకుంది. నిన్న సాయంత్రం 4 గంటల సమయానికి బ్యారేజ్లోకి 7,10,300 క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో అధికారులు మొత్తం 59 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు వదులుతున్నారు. పాలెం ప్రాజెక్టులోకి 4,650 క్యూసెక్ల నీరు చేరింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. 7.2 మీటర్ల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద కూడా నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు 29 అడుగులకు చేరుకోగా 4,06,111 క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహించింది. ఇవాళ మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు దాటనుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలో భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు నిండిపోవడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం మొదలైంది. దాదాపు 1,00,000 క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టు వైపు వస్తోందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కొండల మధ్య నుంచి తెల్లని నురగలు చిమ్ముకుంటూ ఉధృతంగా కిందికి దూకుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. జలపాతాలను తిలకించేందుకు వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
మంచిర్యాల జిల్లా ప్రాణహిత నదిలో 27 పడవలు కొట్టుకుపోవడంతో మత్స్యకారులు మరపడవల సాయంతో వాటిని ఒడ్డుకు చేర్చారు. భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. పెరిగిన వరద ప్రవాహానికి వేమనపల్లికి చెందిన 27 పడవలు నదిలో కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన మత్స్యకారులు సమయస్ఫూర్తితో పడవలను ఒడ్డుకు చేర్చారు. ఇచ్చిరాక పైసలు 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లాలో సబ్బితం జలపాతం పొంగి పొర్లుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో కిందకు దూకుతున్న జలధార పర్యాటకులను కనువిందు చేస్తుంది. అయితే జలపాతం సందర్శనకు పర్యాటకులను పోలీసులు అనుమతించడం లేదు. పోలీసుల నిబంధనలతో పర్యాటకులు నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో పార్వతీ బ్యారేజ్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.